నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి 10 జతల బట్టలు 10 రకాల స్టైల్లో కుట్టాలి. ఆ బట్టలు వేసుకుని మా బాబు రాజకుమారులా నడుచుకుంటూ వస్తుంటే పెళ్లికని ఆడపిల్లలు పిచ్చి పట్టినట్టు వెంటపడాలి. పిచ్చి పట్టినట్టు వెంటపడాలా? వెంటపడిన వాళ్ళకి పిచ్చి ఎక్కుదా? ఈ తిరకాసు కోతలే వద్దు. ఇదిగో కొలతల్లో ఏమైనా తేడా వచ్చిందో వీడి మడతలో తేడా అవుతుంది. నువ్వు పదరే. సీత వస్తున్నానండి. ఒక్క నిమిషం అమ్మా. ఎవరండి ఫోను? హైదరాబాద్ నుంచి సుభద్ర. సుభద్ర, బావున్నావమ్మా? బావున్నా వదినా. మీరేం చేస్తున్నారు? 2 రోజుల్లో ఋషి పుట్టినరోజుగా ఆ ఏర్పాట్లో ఉన్నాం. ఋషి పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకుందాం. త్వరగా బయలుదేరండి. అదేంటి మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి? హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను. హ్యాపీ న్యూసా? ఏంటది? మీరు వస్తేనే చెప్తాను. సరే, ఆ మాట ఏదో మీ అన్నయ్యతోనే చెప్పు. ఆ సుభద్ర, మేము రేపే బయలుదేరి వస్తాం. రవీంద్ర కూడా చెప్పు. అన్నయ్య, మీరు వచ్చేటప్పుడు చిన్నన్నయ్యని కూడా తీసుకురండి. ఈ ఇంటి వాళ్ళకం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు వదినా. ఋషేంద్ర మాకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి ఉంటాడు? ఎక్కడున్నా పుట్టినరోజుకు వస్తానని చెప్పాడు. నాకేదో భయంగా ఉంది. ఏమండి, నా కొడుకు ఏమయ్యాడో చెప్పండి. ఋషేంద్ర గారు అన్నారండి. ఎవరు నువ్వు? అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్. ఋషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇటీ నువ్వు వెళ్ళు. వస్తాను సార్. ఆ సిద్ధార్థ గాడు నా బిడ్డనేదో చేసినాడ్రా. అన్నా, ఆడు తీయటి మాటలతో నీ మనసు చెడగొట్టాడు. నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది నిజమైతే, ఋషేంద్ర మాయం చేసింది వాడైతే, ఆ సిద్ధార్థ గాడిని నేను నా చేతులతో నరికేస్తాను. అమ్మా, ఎవరి పేరున అభిషేకం చేయించాలమ్మా? ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు, అభిషేకం చేయించండి. నైస్, వెరీ గుడ్. పిండ ప్రదానం ఎవరికి బాబు? ఋష్యేంద్ర. ఋష్యేంద్ర? నాగులేటి గోత్రం. ఋష్యేంద్ర చనిపోయాడా? మీరు కానివ్వండి. ఇప్పుడు నా కొడుకు వినిపించుకున్నావురా? ఆ వరదరాజులు గాడి కొడుకును నువ్వే చంపి నీ చేతులతోనే పిండం పెట్టావంటే నువ్వు సామాన్యుడివి కాదు. శభాష్. సిద్ధార్థ, బయటిరారా. నా ఇంటికొచ్చి నా గడప దొక్కి నా కొడుకునే పేరు పెట్టి పిలిచేంత దమ్మెప్పుడు వచ్చినాదిరా నీకు? మా అమ్మ రొమ్ము పాలు తాగినప్పుడే వచ్చిందిరా. రారా. ఎంత ధైర్యంరా నీకు? అది నా నెత్తురులోనే ఉందిరా. ప్రాణాలతో పోదామని వచ్చినావా? ప్రాణాలు తీసుకుపోవాలని వచ్చినాన్రా. వరదరాజులు, అరవకు. బలకంతో రాలేదు, గుండె బలంతో వచ్చినాను. రండ్రా చూసుకుందాం. రమ్మండ్రా నీ కొడుకుని. వాడెందుకురా? నేను చాలు నీ కంఠం దిగి నా కాళ్ళ మీద పడనీకి. ఏమిటిదంతా? రే సిద్ధార్థ, నా కొడుకు ఎక్కడ్రా? చెప్పరా. మీరు ఒక్కడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఒట్టే. చెప్పరా, నా కొడుకుని ఏం చేశావు? చెప్పరా, ఏం చేశావు చెప్పు. చెప్పరా, చెప్పు. నాకు తెలియదు. తెలియకపోతే ఇదేంట్రా? చెప్పు. చెప్పరా, మాట్లాడరా. చెప్పు చెప్పు, నా కొడుకులు ఏం చేశావో చెప్పరా.
పేరుకే సైంటిస్ట్ కానీ ఫ్యాక్షనిస్ట్ నువ్వు మీ నాన్నకన్నా దుర్మార్గుడురా. సిద్ధార్థ మాట్లాడితే మీ మాట పడిపోతుంది. తను నోరిప్పితే మీ గుండెలు పగిలిపోతాయి. నీ కొడుకు ఎక్కువ ఉండడం నేను చెప్తాను. ఇదిగో అన్నయ్య. వెళ్దాం. అయ్యో పాపం అన్నయ్య. ఒక్క దెబ్బకే పారిపోతున్నారు వాళ్ళని రౌడీలరా. సారీ సార్, వాళ్ళు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు. అంటే నీ ట్రైనింగ్ పూర్తయిందా? అయిపోయింది సార్. చాలా థ్యాంక్స్ అండి, టైంకి వచ్చి సేవ్ చేశారు. ముందు బ్లడ్ తుడుచుకో. ఖర్చీఫ్ ఇస్తారా? థ్యాంక్స్ బావా. బావా నన్ను కోపం వచ్చిందా? సారీ బావా. ఏంటమ్మా అదోలా ఉన్నావు? నాకెందుకో మూడ్ బాగోలేదన్నయ్య. సరేనా వెళ్ళిపోదాం. చాలే కానీ డబ్బులు ఇవ్వయా. ఇదిగో అందరు పంచుకోండి. నమస్తే సార్. మళ్ళీ కలుస్తాం సార్. అబ్బా మళ్ళీనా? ఒళ్ళు ఓనమైన భావన పడేసాం, అది చాలు. అబ్బో ఏ రిషి, ఈ వాచ్ నీ చేతికి చాలా బాగుంటుంది. మీ అన్నయ్య చేతికి ఇంకా బాగుంటుంది. మన ప్రేమని మా అన్నయ్య అర్థం చేసుకుంటాడా? ఆ రోజు వస్తుంది, పగతో రగిలిపోయి మన రెండు కుటుంబాలు మన ప్రేమతో కలుస్తాయి. రిషి, ఎస్, 1000 అడుగులు దూరాన్నైనా అక్కడుతూనే మొదలు పెట్టాలి. మన ధైర్యమే మన ఆయుధం. ఏమా ఏం తింటావు? నీ ఇష్టం అన్నయ్య. హలో హాయ్. ఏంటి సార్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారేంటి? కాదు, మేము ఎక్కడికి వెళ్తే నువ్వే ఎక్కడికి వస్తున్నావు. ఓకే, ఎవరు ఎక్కడికి వస్తేనే కలిసి తిందాం. కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఓకే. ఏం తింటావు? హోటల్ బిర్యానీ చెప్పండి. ఏ నిన్న తిన్న దెబ్బలకి బ్రెయిన్ పాడైందా? ఇంకో ఐటెం చెప్పు. అది తప్ప ఇక్కడ వేరే ఏం తిన్నా వారం రోజుల దాకా ఏం తినరు. అంత చండాలంగా ఉంటుందా? అదేగా చెప్పేది. వేరే హోటల్కి వెళ్దాం. వేరే హోటల్ ఎందుకు బావా, నేనుండేది పక్కనే. మీ కుడికాలు మా ఫ్లాట్లో పెట్టి మీ కుడిచే మా ప్లేట్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా బావా. ఏమ్మా పావని? పడని ఫుడ్ తిని కళ్ళు తిరిగి పడే కన్నా అయిన వాళ్ళ తిండి తిని హాస్పిటల్లో పడ్డా మంచిదే. అంటే నా ఫుడ్ బావా, అందరూ నా చేతి వంట తిని అద్భుతం అంటారు. ఇంతకీ ఏ హోటల్లో పనిచేసావు? అదేంటి బావ అంత మాట అన్నావు? సరదా కన్నలే గాని ఫిష్ తిన్నావా? చాలా బాగుంది. వద్దు బావ, నేను ప్యూర్ వెజిటేరియన్. వెజిటేరియనా? ఆ. నువ్వు తినమ్మా. వద్దన్నయ్య, నేను ప్యూర్ వెజిటేరియన్నే. ఎప్పటి నుంచి? చేపలు పసిపాపల్లాంటివి, వాటిని కనుపాపలతో చూస్తూ ఎలా తింటాం అని ఓ ఫ్రెండ్ చెప్పినప్పటి నుంచి. చాలా ఆశ్చర్యంగా ఉంది. వన్ సెకండ్ బావ. హలో హలో, నానా నువ్వా? నేనే చెప్పేది విను. ఆ రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించినాను. రఘుపతి గారిని చమ్మని మనుషులను పంపించావా? కాసింగాడ ఆడిని తప్పించకపోతే ఈ పాటికి ఆడి కర్మకాండ మొదలయ్యేది. అంటే ఆయనకేం కాలేదుగా? సీమలో మాట తప్పినా పర్వాలేదు గాని ఏటు తప్పితే ఎదరమైపోతాం. ఆడిప్పుడు దెబ్బతిన్న పులిరా. ఆడు పంజా ఇసరక ముందే మన పవర్ చూపించాలా. ఆడి కొడుకు ఇప్పుడు ఆన్నే ఉన్నాడు కదా. ఇక్కడే ఉన్నాడు. ఆన్నే ఉన్నాడా? అంటే ఈ ఊళ్ళోనే ఉన్నాడు నాన్న. అయితే ఆడిని అక్కడనే లేపేయి. మా నాన్న లేపేయమంటున్నాడు. వద్దు బావ. నువ్వు. హలో, నమస్కారం అండి. సంస్కారం బానే ఉంది గానే నువ్వెవడ్రా? నేనెవరో మీకు తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ సిద్ధార్థ గారి సంగతి నాకు వదిలేయండి. వాడి చావు వార్త రేపు మీరు పేపర్లో చూస్తారు. నీ మాటకి నా చెవుల్లో రక్తపు సుక్కలు పడ్డంత చల్లగా ఉంది. ఫోన్ మా ఎదోకి. ఇదిగో రయ్యాదవా,
బావా పండక్కొచ్చేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్లు కాదు ఆ సిద్ధార్థ గాడి పుచ్చ పట్రారా. ఆ పిల్లాడేదో పనికొచ్చేట్టున్నాడు, ఆడి సెయ్యి వదలమాక. చచ్చిన వదలను. ఉంటా. ఎంత ప్రమాదం తప్పింది బావా. ముందు ముందు ఇంకా ప్రమాదం ఉంది. దీనికి మా నాన్న రియాక్షన్ ఏంటో. ఏం చేస్తాండవరా? రీసెర్చ్ లో బిజీగా ఉన్నా నాన్న. నువ్వు ఆడ రీసెర్చ్ లో బిజీగా ఉండు. ఆ వరదరాజులు గాడి నన్ను చంపడంలో బిజీగా ఉన్నాడు. ఏమైంది నాన్న? ఇంకా ఏం కాలేదు. మన కాసింగాడి దయ వల్ల చిటికలో సావు తప్పినది. ఓ గాడ్. దేవుని తలుచుకుంటావేమిరా? మరి సావు తలుచుకో. ఈ చంపడాలు చావడాలు ఎందుకు నాన్న? ఆడు చేసిన పనికి గుండె మండిపోవడం లేదురా? కడుపు రగిలిపోవడం లేదా? రేయ్, మన ఒంట్లో ఉన్నది శివనెత్తురు కాదురా, శివనెత్తురు. దాని పవర్ ఏంటో అని చూపాలా? నువ్వు రా. ఏయ్, నేనొస్తున్నా మావా. నువ్వెవడరా? నీలాగే నెత్తురులో కత్తులతో బ్లడ్ లో బాంబులతో పుట్టినోడిని. వాడు మిమ్మల్ని లేపేయాలని చూశాడు, మనం వాడిని వేసేద్దాం. నచ్చావురా, బాగా నచ్చావు. నా బిడ్డవు కాకపోయినా పులి బిడ్డ లెక్క మాట్లాడినావు. ఫోను మా చవటకి. వద్దులే, నేనంటే బాగోదు. హలో. రేయ్, నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకోరా. ఆని కడుపులో ఉన్న కసి నీకు లేకపోయా. సీమలో వెన్ను చూపించి బతకడం కంటే రొమ్ము చూపించి చావడం మంచిది. అసలు నువ్వు ఆ మందులు కనిపెట్టడం మానేసి ఒక మంచి బాంబు కనిపెట్టరా. ఒక్కటేసినావంటే వారి వంశంలో ఎవడో మిగలకూడదు. విన్నావా? విన్నాను. ఉంటా. చూసేవా వాళ్ళ మూర్ఖత్వం? ఒకరినొకరు చంపుకునేదాకా ఇంకొకరు ఆగేటట్లేరు. అదేగా సమస్య. ఏ క్షణంలో తన భర్త చావు వార్త వినాల్సి వస్తుందో, ఎవరి చేతిలో తన కొడుకు ప్రాణాలు పోతాయో అని మా అమ్మ అనుక్షణం భయపడుతుంది. ఏ రోజు తన కంటి నిండా నిద్రపోయారు కదా. కనీసం ఒక్కరోజైనా తను ప్రశాంతంగా నిద్రపోయేలా చేయాలనుకున్నాను. నువ్వు ఆశీర్వదిస్తే నా ఆశ నెరవేరుతుంది బావా. అరే కూర్చో. నన్ను క్షమించన్నయ్యా. నాకంతా తెలుసమ్మా. ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా. నా ప్రయత్నం నేను చేస్తాను. పెద్దవాళ్ళని ఎదిరించి కాదు, ఒప్పించి మా అమ్మన్న నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేట్టు చేస్తాను. మీ అమ్మగారు నా చెల్లెలికి హారతి పట్టి మీ ఇంట్లోకి ఆహ్వానించేట్టు చేస్తాను. థ్యాంక్స్ బావా. ఈరోజు మన జీవితాల్లో మర్చిపోలేని రోజు బావా.